దూరం. మరింత ముఖ్యమైన ఉత్తరాన్ని ఎవరు తీసుకువెళ్తారు? పౌలుగారు చాలా తీవ్రంగా ఆలోచించారు. అప్పుడే ఆయనకొకరి పేరు గుర్తుకొచ్చింది. అవును, ఆ ధైర్యవంతురాలు, ఎంతో నమ్మకస్తురాలైన మన ఫీబే అక్క. ఆ గొప్ప పనికోసం పౌలుగారు ఫీబేనెంచుకున్నారు. 3వ భాగం సిస్టర్ ఫీబే సాహసోపేతమైన ప్రయాణం. పౌలుగారు ఆ ఉత్తరాన్ని ఎంతో జాగ్రత్తగా ఫీబే చేతిలో పెట్టారు. దేవుని మీద ఉన్న అపారమైన నమ్మకంతో ఫీబే ఆ పెద్ద ప్రయాణానికి ధైర్యంగా ఒప్పుకుంది. ఇక్కడి నుండే మన కథలో అసలైన ఉత్కంఠభరితమైన సాహసయాత్ర మొదలవుతుంది. ఫీబే ప్రయాణం ఎంత ప్రమాదకరమైనదో మనం ఒకసారి ఊహించుకుందాం. మొదట కెంక్రేయ నుండి బయలుదేరి కాలినడకన పెద్ద పెద్ద కొండలు, దట్టమైన అడవులు దాటాలి. దారిలో పొంచి ఉన్న భయంకరమైన దొంగల నుండి తప్పించుకోవాలి. ఆ తర్వాత ఏకంగా సముద్రంలో పడవపై ప్రయాణం చేయాలి. అలా ఎన్నో రోజులు ప్రయాణించి బాగా అలిసిపోయినా సరే ఏమాత్రం భయపడకుండా దేవునిపై నమ్మకంతో ఆ ఉత్తరాన్ని ప్రాణంగా కాపాడుకుంటూ ముందుకు సాగింది ఫీబే. ఎట్టకేలకు అద్భుతమైన విజయం. ఫీబే అక్క క్షేమంగా రోమా నగరానికి చేరుకుంది. ఆమె తీసుకువెళ్లిన ఆ ఉత్తరాన్ని చూసి పౌలుగారు రాసిన మాటలను చదివి అక్కడి రోమా చర్చ్ వాళ్ళంతా ఫీబేను ఎంతో ప్రేమగా చేరదీశారు. ఆమె చూపించిన ఆ అద్భుతమైన నమ్మకత్వం వల్లే ఈరోజు మన చేతిలో బైబిల్లోని రోమాపత్రిక ఉంది అని మనమందరం సంతోషంగా గుర్తుంచుకోవాలి. 4వ భాగం మనం నేర్చుకోవాల్సిన